ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అఫ్ కోర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి మహామృత్యుంజయ మంత్రం మనం వింటూ ఉంటున్నాం, కానీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు గురుగారు. అంటే మనకి తెలిసిన డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా, ఐసీయూలో ఉండి లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ సర్జరీకి వెళ్లే ముందు కంపల్సరీగా మృత్యుంజయ మంత్రం చెప్పించండి, మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి చెప్పండి, లేదా ఈవెన్ మన ఆపరేషన్ థియేటర్ లో కూడా లోపల కూర్చుని ఒక మూలన ఆ మంత్రం చెప్పించండి అని చెప్తా ఉన్నారు. అంటే దాని యొక్క పవర్, అంటే కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ త్రాష్, దేవుడు ఉన్నాడు, ఓకే, పవర్ ఉన్నాడు, మంత్రాలకి చింతకాయలు వెళ్తాయి, ఇలాంటి డైలాగులన్నీ వాడుతూ ఉంటారు కదా. అతీతంగా ప్రూవ్ చేసిన మంత్రం ఏదైనా ఉందంటే చాలా తక్కువ మంత్రాలు, అంటే గాయత్రి మంత్రం ఇలా చాలా ఉన్నాయనుకోండి. బట్ నేను విన్న దాంట్లో అయితే మహామృత్యుంజయ మంత్రం మాత్రం మహా అద్భుతంగా పనిచేస్తుంది అని వింటున్నాం. అంటే ఓన్లీ లైక్ ఆ సిచ్యువేషన్ లో ఉండి ఇంకే వేరే దారి ఏది లేదు, భగవంతుడే కరుణించాలి అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే పనిచేస్తుందా? ఏ సిచ్యువేషన్ లో ఈ మంత్రాన్ని పఠించాలి? అంటే ఆ ఎనర్జీని కూడా మనం రిసీవ్ చేసుకోవాలంటే దానికి కూడా మనం రెడీగా ఉండాలని విన్నాను గురుగారు. సో దాని గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు? తప్పకుండా. ఓం హౌం జూం సహ ఓం భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజుః ఔం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఇది మృత్యుంజయ మంత్రం. మీరు అడిగినట్టుగా నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగి వెళ్ళిపోతాను ఇందులోకి. భగవద్గీత గురించి మీకు తెలుసు కదండి, అది ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు మామూలుగా. అది ఎక్కడైనా మనం విన్నామంటే మనకు వచ్చే థాట్ ఏంటి, వెంటనే ఎక్కడో ఎవరో పోయారని అనుకుంటున్నాం గురుగారు. అది నిత్య పారాయణ గ్రంథం. ఆత్మ ఉన్నది, మనోవికాసం కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము కూడా ఒకటి పారాయణ, రెండు శ్రవణం, ఒకటి చదవటమో రెండు వినటమో ప్రతినిత్యము చేయవలసిన గ్రంథం అది. దాన్ని ఎలా అయితే కనుక చనిపోయినప్పుడు పెట్టుతున్నారో అలానే మృత్యుంజయ మంత్రాన్ని కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఫిక్స్ స్టేజ్లో ఉన్నారు, అప్పుడు మాత్రమే చెయ్యాలి, విడిగా అది చెయ్యకూడనటువంటి స్థితికి వచ్చేసారన్నమాట. అసలు మృత్యుంజయ మంత్రం మీనింగ్ ఏంటంటే విషయం తెలుసుకోవాలిగా. మృత్యుంజయ అంటే మృత్యుని జయిస్తాడు అనేటువంటిది ఉంది. మృత్యుని జయించడం అంటే ఏంటమ్మా అది తెలుసుకోవాలి ముందు. మంత్రం పారాయణ హాస్పిటల్లో ఉంటారు, వెంటిలేటర్ మీద ఉంటారు. ఒక్కసారి అదే మృత్యుంజయ మంత్రాన్ని మనం జపం చేసినప్పుడు ఆ శక్తిని ఆ శరీరం కనుక తీసుకోలేకపోతే ప్రాణం పోతుంది. తీసుకోగలిగితే 8 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. ఆ ఒక్క శరీరం హాస్పిటల్లో అచేతనంగా పడి ఉంటుంది, వెంటిలేటర్ మీద ఉంటారు, వాళ్ళకి సిలైన్లు పెట్టిన ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. అచేతనంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి ఒక్క మంత్రం అనేటువంటి ఆ శక్తి ఆ లోపలికి ఆ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది తట్టుకుంటుంది తట్టుకోదనే విషయం మనం కన్ఫర్మేషన్ ఇవ్వకూడదండి. కర్మ ప్రారంభం. తట్టుకునేటువంటి శక్తి ఆ శరీరానికి ఉన్నదా, వెంటనే తిప్పుకుంటుంది. 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు గురుగారు. అంటే ఆ మంత్రం యొక్క పవర్ 8 సంవత్సరాలు ఉంటుందంటారా? మినిమం. ఇక ఏమీ లేదు అనుకుంటే 8 సంవత్సరాలు. ఎన్నిసార్లు చెప్పిస్తే? కనీసం 1,00,000 సార్లు చేయాలి. ఓకే. కానీ మనం ఏంటంటే హాస్పిటల్లో వెళ్ళంగానే అర్జెంట్ గా చేసేసేయండి అంటాం. అబద్ధం. అయితే గురుగారు, ఇప్పుడు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న పర్సన్ అయితే చేయడు, ఎవరి కోసం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదమ్మా. అట్లా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది గురుగారు? ఇప్పుడు మనం చేసే పుణ్యం మనకే అనుకుంటాం కదా, మరి మనం చేసేది వాళ్ళకి ఎలా వెళ్తుంది కదా? మీ ఇంట్లో స్విచ్ చేశారు కదా, లైట్ ఎలా వెలిగింది? కనెక్షన్. అలానే ఆ ఒక్క మన ఈ పంచభూతాత్మక శక్తి, ఓం నమ శివాయ అనేటువంటి పదానికి పంచభూతాత్మక శక్తి. ఓం అంటే ఆకాశం, పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, ఈ 5 కూడా పంచభూతాత్మక శక్తి. 5 కూడా ఓం నమ శివాయ పంచాక్షరంతో ఇమిడి ఉంటాయి. ఆ ఒక్క మంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో మనం చేస్తున్నప్పుడు మొత్తం కూడా శబ్ద తరంగాలు అనేటువంటిది ఆ మనిషికి చేరుతాయమ్మ. వాయు రూపంలో. ఏం రూపంలో? వాయు రూపంలో శబ్ద తరంగాలు చేరుతున్నాయి. ఎక్కడో సినిమా తీస్తే ఇక్కడ మీరు ఎలా చూస్తున్నారు? అంటే అది వేరు కదా గురుగారు. ఏది వేరు ఏది మొక్కని కదమ్మా. ఇక్కడ మీరు ఫ్లగ్ పెట్టి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల అవతలకు వైర్ తీసుకెళ్తే ఇక్కడ లైట్ ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడట్లేదా గానీ విత్ ఇన్ సెకండ్ ఆ మంత్రం అనేటువంటిది మనం చేసే విధానాన్ని అనుసరించి ఆ శక్తి ఉత్పన్నం అవుతుంటుందమ్మా. ఇప్పుడు దేవాలయానికి వెళ్తుంటే వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? మరి మీరు అక్కడ కూర్చొని చేయట్లేదు కదా.
గుళ్ళో అర్చకులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మరి ఆ గుళ్ళోకి వెళ్ళంగానే మనకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది శరీరానికి. ఎందుకు వస్తుంది? మనం ఏం చేయనప్పుడు ఆ మంత్రోచ్చారణ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆతు. ఆ శుద్ధంగా స్వర అక్షర పద వృత్తవర్ణాలని ఆ రకంగా ఎప్పుడైతే కనుక మనం కంఠంలోంచి తీసుకొని వస్తాం బయటికి, అది ఒక శబ్ద తరంగాలుగా ఒక శక్తిగా మారుతుంది. ఆ శక్తి మొత్తం కూడా సమీకృతమయ్యి ఒక వ్యక్తికి చేరుతుంది. ఆ చేరినప్పుడు ఆ మనిషి ఉండేటువంటి స్థితిని బట్టి ఆ మనిషి తట్టుకోగలితే తట్టుకోలేడా. చాలా మంది మాక్సిమం 80 to 90% ఫెయిల్ అవుతారు ఇక్కడ. ఎట్లా గురుగారు? ఎందువల్లనంటే మనిషికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లో పెట్టి వెంటిలేటర్లో ఉన్నప్పుడు మృత్యుంజయ జపం చేయించేస్తారు 10 మందిని కూర్చోబెట్టి. ఆ 10 మంది ఒక్కొక్కళ్ళు సుమారుగా ఒక 4,000 5,000 ఉదయం మధ్యాహ్నం కూర్చొని ఒక్కొక్క మనిషి ఒక 6,000 చేస్తారు 2 పూట్ల కూర్చుంటే. అంటే ఒక 60,000 ఇవాళ రేపట్లో 1,00,000 జపం చేసేయాలని కూర్చోబెడతారు. అంత శక్తిని ఆ మనిషి ఎక్కడ తట్టుకుంటారండి? స్టైరాయిడ్ అంటారు చూసారండి, అటువంటిది మామూలుగా ఒకటి వేస్తేనే మనిషి ఒక్కోసారి తట్టుకోలేరు. అటువంటిది కొన్ని కోట్ల ఎనర్జీ స్టైరాయిడ్ లాంటిది. ఇది పరిస్థితి అలాంటిది కదా గురుగారు. మరి ఇప్పుడు చెప్తా గుర్తుపెట్టుకోండి, మనిషి కాస్త అస్తవ్యస్తంగా అవుతున్నారు, అనారోగ్య లక్షణాలు వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు నువ్వు మొదలుపెట్టు 10 రోజుల పాటు ప్రశాంతంగా. ఒక్క రోజులో మెల్లిగా ఇంజెక్ట్ చేయాలి అంటున్నారు, ఒక మెడిసిన్ మాదిరి ఒకేసారి చేస్తే మనిషి వెంటనే పోతాడండి, సమస్య లేదు అందులో. ఎందుకంటే ఆ శక్తిని తట్టుకోలేడు. అంటే ఒక 10 రోజుల ముందు నుంచి రోజుకు ఒక 10,000 ఆరామ్సే చేయించుకో, 10 రోజులు 1,00,000 చేయించుకో, ఆ తర్వాత హోమం చేయించుకో. అది మిమ్మల్ని నిలబెడుతుంది. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేస్తామనంటే ప్రాణాన్ని తీసేస్తుంది. అది ఆ శక్తిని మనం తట్టుకునే ఎనర్జీ మనకు ఉండదండి. ఇప్పుడు నేనున్నా, నా కోసం 10 మంది చేయండి, ఆ శక్తిని నేను తట్టుకోగలుగుతా నార్మల్గా ఉన్నా కాబట్టి. నేను బెడ్ మీద ఉన్నప్పుడు 10 మంది వచ్చి అర్జెంట్గా అప్పటికప్పుడు నేను చేసేస్తా దారిపోస్తా అంటే అది వెళ్దండి. 2 అసలు మృత్యుంజయ మంత్రం ఎందుకు చేయాలి తెలుసా? ఎందుకు చేయాలి? అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం, దానికోసం చేయాలి. అంటే ఇవన్నీ మనం చేస్తున్నాం, చెయ్యకూడదు అని కాదు, అసలు దేనికి చెయ్యాలి అంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా కష్టాలతో కన్నీళ్లతోటి ముందుకెళ్లకుండా అనాయాసంగా జీవితాన్ని వదిలేయాలి, వినాదైన్యంగా జీవించాలి. అంటే రేపటి పరిస్థితి అంటే భగవంతుడిని ఏడవకుండా జీవితం సాగించడానికి ఈ మృత్యుంజయ మంత్రం పనిచేస్తుందండి. అనునిత్యం ఈ మృత్యుంజయ మంత్రం పారాయణ చేసుకోవటము వినటమో చేయడం వల్ల ఏమవుతుందంటే రేపటి పరిస్థితి ఏంటి భగవంతుడు అనేటువంటి విషయం మీద ఉండదు. ప్రశాంతంగా ఈ రోజు ప్రశాంతంగా కడుపుండా తిన్నామా లేదా అనేటువంటి దాని మీద మాత్రం రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ బ్రతుకు దుర్భరం అయిపోతుంది. అలాంటి జీవితం ఇస్తాడు. 2 అనాయాసేన మరణం, మంచం మీద పడి లేదంటే యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ చేత వీళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఇంకా పోలేదంటే వీటి ఎంతకాలం పడుతున్నారు, వీటికి ఎంతకాలం సేవ చేయాలని చెప్పి. అటువంటి తిట్లు ఏమీ లేకుండా మనకు దోసపండు ఐడియా ఉందండి మీకు? దోసకాయ మనం కోస్తుంటాం చెట్టు నుంచి. ఎప్పుడు దోసకాయ కోయకూడదు, కోసినకాయ పనికిరాదు. అదేంటి గురుగారు? దోసకాయకున్న లక్షణం ఏంటంటే అది పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమి నుంచి పండు ఊడి పక్కకు వచ్చేస్తుంది. మనం కొయ్యక్కర్లేదమ్మా. అవును, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ఈ మాట. మనం కొయ్యక్కర్ల, మనం కోస్తే మనం బయట వెళ్ళినప్పుడు మీరు మామూలుగా చూడండి, ఆ దోసకాయకి తొడిమింటే మనం కొనకూడదు, అది పనికిరాదు, అప్పుడే కోసుకొచ్చేస్తారు. దోస పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమె ఆ కాయను వదిలేస్తుంది, పక్కకు వచ్చేస్తుంది, అది చెట్టుతో సంబంధం లేకుండా. అలానే శరీరంలో నుంచి జీవుడు అంటే ఆత్మ అనేటువంటిది ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసాం, కంటి నిండా నిద్రపోతానప్పుడు వెళ్ళిపోవాలి ఆత్మ బయటికి. అంతేగాని వాళ్ళ చేత పని చేయించుకొని వీళ్ళ చేత పని చేయించుకొని నానా తిట్లు తిని దీర్ఘ రోగాలు అంటుంటారు కొంతమంది. జీవితకాలం లేవలేరు, కూర్చోలేరు, మంచం మీద పడుకొని నానా దుర్భరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు తిట్లు తింటూ. అటువంటి జీవితం అనేటువంటిది రాకుండా ఏ ఆయాసము నిస్పృహ లేకుండా పోవటాలు ఏమీ లేకుండా పూర్తిగా స్పృహలో ఉండి అలా ప్రాణం విడిచేయాలి. దానికోసం మృత్యుంజయ మంత్రం అమ్మ. అంటే అకాల మరణము అనేటువంటిది ఏ రకంగానూ సంప్రాప్తం కావద్దు. అలానే ఆయాస మరణం, టెన్షన్ పడుతూ ఇబ్బందులు పడుతూ కాళ్ళు చేతులు విరిగా అడ్డం పడి ఇటువంటి మరణాలు రానియకుండా మనిషికి ఎంతైతే ఆయుష్ ఉన్నదో గండాలన్నింటిని గట్టెక్కించి ఏ క్షణానికి ఆయుష్ చివరి రోజు వస్తుందో ఆ తొడుగు నుంచి పంటను విడదీసినట్టుగా జీవుడు వెళ్ళిపోతాడు బయటికి. దానికోసం మృత్యుంజయ మంత్రం అనునిత్యం చేసుకోవాలమ్మా. అని మనము ఆపద వచ్చినప్పుడు మనం చేస్తాం. ఆపద వచ్చినప్పుడు ఓకే ఈశ్వర చేంజ్ జరిగితే జరుగుతుంది, ఓ 10 రోజులు చేయించు, 2 రోజులు ముందు మొదలుపెట్టి. కానీ 2 రోజుల్లో నాకు అయిపోవాలి అని ఎప్పుడైతే నువ్వు కూర్చోబెట్టావు బలవంతంగా, ఆ శక్తి అనేటువంటిది ఆ జీవి తట్టుకోలేడు కదండి.
మనం తట్టుకోగలుగుతాం. హాస్పిటల్ వెంటిలేటర్లో ఉన్న జీవి తట్టుకోలేడు కదా. కోటి దాన్ని అంటే సంఖ్యలో స్టెరాయిడ్ అంటే ఎట్లా ఉంటుంది, 500 స్టెరాయిడ్ ఇస్తేనే కొంతమంది తట్టుకోలేరు. అటువంటిది 1 కోటి పైన ఆ శక్తి ఉన్నటువంటి స్టెరాయిడ్ లాంటిది మంత్రం. అదేలేండి గురుగారు. తప్పని గుండైపోవచ్చు, లేదా ఈశ్వరేచ్ఛ బాగుంటే మనిషి లేవచ్చు. కానీ ఈ రకంగా చేస్తే మనిషి లేవటం అనేటువంటిది 98% కష్టం. ఒక వారం ముందు నుంచో మొదలుపెట్టి చేస్తుంటే ఈశ్వర అనుగ్రహం కలగవచ్చు. కానీ ఆ మృత్యుంజయ మంత్రాన్ని మనం వాడే విధానమే మన జీవన విధానానికి అనుసంధానంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అది మనం తెలుసుకోవాలి. ఉపాసన కొనిదెల గారు కూడా ఒకానొక సందర్భంలో తనకు కూడా చెప్పడం నేను విన్నాను గురుగారు ఒక ఇంటర్వ్యూలో. అంటే మనం డాక్టర్స్ గా ఎంత ప్రయత్నించినా కూడా ఆ మందు సరిగ్గా పనిచేయాలి, పని చేసి దానికి ఇంకా కొంచెం లైఫ్ స్పాన్ పొడిగించాలంటే ఈ మంత్రాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి తనలాంటి వాళ్ళు అట్లా ప్రమోట్ చేయడం కూడా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ మృత్యుంజయ మంత్రంతో పాటుగా వైద్యం చేయించుకునే వాళ్ళు ఇంకొక విధానం అనుసరించాలి. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్యః. ఈ మంత్రాన్ని మృత్యుంజయ మంత్రంతో సంపుటి చేయాలమ్మా. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యోభిషకు, మొట్టమొదటి వైద్యుడు ఎవరు? భగవంతుడే. ప్రతి హాస్పిటల్లో దేవుడు ఉంటాడు. హాస్పిటల్ ముందు చిన్న మందిరం ఉంటూ ఉంటుంది. ఏంటంటే ఆయన కోపం వస్తే ఈయన దగ్గరికి, ఈయన కోపం వస్తే పంపిస్తారు. సరే, చాలా అబద్ధమైన మాట అండి. మన పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు సరదాగా, దేవుడి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు అని చెప్పి. దేవుడి దగ్గరికి పంపించడం ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము, వెనకాల వాకిట్లో భగవంతుడు ఉన్నాడు, మీరు ప్రేయర్ చేయండి అని. అంతేగాని ఈ మనిషిని అక్కడికి పంపించడం కాదండి. చిన్న చిన్న ఆలోచనలు మనం చేసుకోవాలి. ఈ మంత్రాన్ని కనుక సంపుటి చేసినట్లయితే ఆ మనం వాడేటువంటి మందు పదార్థం ఏదైతే ఉంటుందో అది ఒంట్లోకి బాగా పనిచేస్తుందమ్మా. మీరు ఇంటర్వ్యూ చేస్తా అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు. అంటే ఈ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో వాళ్ళ స్వానుభవం. వాళ్ళకి ఒక 7 ఏళ్ళు అవుతుంది పాప, 740 గ్రాములతో పుట్టిందండి. అదేదో మెడిక్ కవర్ ఏదో హాస్పిటల్లో వదిలేసేయమన్నారు. పాప ఇంతే ఉంది పాప, ఈ బాటిల్ అంత ఉంది. భర్తద్దం కష్టం వదిలేయమన్నారు. మగపిల్ల వాడితే వదిలేసే వాళ్ళము, ఆడపిల్ల పుట్టింది, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆడపిల్ల పుట్టదు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఉంచుదాం అనుకున్నాం. మొదలు పెడితే 4 నెలలు ఏదో బాక్సులు పెట్టారమ్మా. నేను ఒకటే అన్నా, ఒక చివరి ప్రయత్నం చేద్దామని చెప్పి అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్యః. ఈ మంత్రంతో సంపుటి చేసి చేయించానమ్మా. వాళ్ళు దాన్ని మాటలకు మనం తట్టుకోలేం. అమ్మ డాక్టర్ దగ్గర ఆమెకి 10 ఏళ్ళు వచ్చేంత వరకు స్పష్టంగా చూపు కనిపిస్తుందని, మాట వస్తుందని, నడుస్తుందని మేము హామీ ఇవ్వలేమన్నారు. దానికి ఇప్పుడు 6 7 అసలు తట్టుకోలేం. క్లవర్ స్టూడెంట్, స్కూల్లో తెలియదు అనేటువంటిది. మీరు ఏదైనా ఒక బొమ్మ గీస్తుంటే చూసి ఇక్కడికి వేసేస్తుంది బొమ్మ. అది ఈశ్వరేచ్ఛమ్మ. నేనంటే ఒక శక్తి మనకులోకి రావాలంటే ఎప్పుడైతే ఒక మంత్రాన్ని తీసుకుంటామో ఆ మంత్రానికి ఉపమంత్రాన్ని ఒకటి జోడించాలి. ఆ జోడించినప్పుడు అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఒక దాంట్లో ఎక్కువ పవర్ వస్తే దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేసి మనిషికి ఎంత స్థాయిలో మనిషి శరీరంలోకి ఆ మంత్రాన్ని ప్రవేశపెడితే మనిషి నిలబడగలుగుతాడు అనేటువంటి విధానంలో అది పంపిస్తుందమ్మా. అట్లా ఉంటుంది. అది మనం బ్లైండ్ గా ఏది చేస్తూ వెళ్ళిపోకూడదు. మహామృత్యుంజయ మంత్రం మనం రోజు నీళ్ళు తాగినట్టు కొన్నిసార్లు అనుకుంటా వెళ్తాం, కానీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అన్నది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు అందించిన ఇన్ఫర్మేషన్ నిజంగా మనలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురుగారు.